హాయ్ వెల్కమ్ టు ద ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ అండ్ ఫైర్ బ్రాండ్ టీవీ. మూవీస్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. పెద్ద పెద్ద సినిమాలు డిజాస్టర్ అయితే చాలామంది నష్టపోతారు యాక్చువల్గా. సో ఆ విధంగా ఈ మధ్యన మురుగదాస్ శిష్యుడు డైరెక్ట్ చేసిన సినిమా, అట్లీ డైరెక్ట్ చేసిన షారూఖ్ ఖాన్ సినిమా పెద్ద హిట్, చాలా స్టూపెండియస్ హిట్ అయింది, బ్రహ్మాండంగా అయింది. అది పక్క కమర్షియల్ స్టఫ్. నాకు పెద్దగా ఇటువంటి సినిమాలు పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ అంత లార్జర్ దెన్ లైఫ్, వెరీ ఆర్టిఫిషియల్. సో అన్నీ బట్ స్టిల్ నేనేమంటానంటే లాజిక్ మిస్ కాకుండా లాజికల్లీ రియలిస్టిక్ మూవీస్తే నాకు ఇష్టం. ఇప్పుడు చూడబోయేది కూడా రాబోయే కాలం కూడా అది. ఆరు కామెడీ సినిమాలు, ఇప్పుడు వెంకటేష్ యాక్ట్ చేస్తాడు కామెడీ సినిమాలు, వాటికి లాజిక్ ఉండకపోవచ్చు ఒకసారి. బస్తాల కొద్ది డైలాగులు ఉంటానే ఉంటాయి అన్నమాట కంటిన్యూస్గా. అది వేరే జానర్ యాక్చువల్గా. జనరల్గా సీరియస్ సినిమా తీస్తున్నప్పుడు అందులో పాట, ఆట, ఫైట్లు అన్నీ ఉండే సినిమాలు తీస్తారు కాబట్టి అక్కడ కొంచెం లాజిక్ మెయింటైన్ చేస్తే, దట్ ఈస్ వాట్ దే మెయింటైన్ ఇన్ పుష్ప. ఆ లాజిక్ మెయింటైన్ చేస్తే లాజికల్లీ రియలిస్టిక్ జోనర్ అనేది కొత్తగా నేను 4-5 నెలల నుంచి ఎక్కువ చెప్తున్నాను, వాగుతున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో ఒక 7-8 నిమిషాలు దేని గురించి మాట్లాడుకుందామంటే, సల్మాన్ ఖాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ స్టార్ ఆఫ్ 150 to 200 crores తీసుకునే ఆర్టిస్ట్ స్టార్ ఆయన. అతనికి ఈ సికందర్ అనే సినిమా అట్లీ అనే డైరెక్టర్ యొక్క గురు మర్చిపోయిన మురుగదాస్ని పెట్టి మళ్ళీ మొదలుపెట్టారు, తీశారు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చి లీక్అవుట్ అయిపోయి ఈ ఫాల్త్గా ఉండే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిపోయిందట ఆల్రెడీ, అదొకటి. కాకపోయినా కూడా సినిమా కూడా జనాలకు నచ్చలేదు. అది రంజాన్ పురస్కరించుకొని అందంగా ఒకరోజు ముందే రిలీజ్ చేసి అన్నీ ఫాలో అయ్యారు. అన్నీ ఫాలో అయినా కూడా ఇప్పుడు ఈ సినిమా పోవడంతో షారూఖ్ ఖాన్ కూడా బ్యాడ్ ఎలాగని ఖాన్ హవా పోయింది. ఒక పక్కన బాలీవుడ్ అంతా తెలుగు పక్క చూస్తుంది. హైదరాబాద్లో వచ్చి ఆఫీస్లో ఓపెన్ చేసి సినిమాలు తీద్దామనే ఉద్దేశంతో ఉన్నారని మా ఛానల్లోనే వేరే ఛానల్లో చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ సినిమా సికందర్ గురించి రివ్యూ చెప్పను నేను ఎప్పుడూ. రివ్యూ కంటే సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది, ఈ ఫాల్ట్గా ఉన్న అనాథరైజ్డ్ ఓటీటీల్లో రిలీజ్ చేయటం వలన, అనాథరైజ్డ్గా చేసిన సినిమా కూడా ఎందుకు ఆడద్దంటే, మిగతా చాలా చేస్తారు. ఇప్పుడు ఐబొమ్మ ఉంది, వాళ్ళు ఎవరు ఏం చేయట్లేదు, అక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు తెలుగు సినిమాలు చాలా ఆడుతున్నాయి. అందులో అందరూ చూసారు. డెఫినెట్గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్న వాళ్ళు చూస్తారు యాక్చువల్ ఇక్కడ. అంచేత ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ అన్ఆథరైజ్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్నా కూడా అంత పెద్ద సినిమా, అంత లార్జర్ దెన్ లైఫ్, అంత పెద్ద స్టార్ ఉన్న సినిమా ఫ్లాప్ అవ్వదు. కాకపోతే సినిమాలో స్టఫ్ లేదు. సినిమాలో అన్ని రొటీనే తీస్తాడు. ఇప్పుడు శంకర్ గేమ్ చేంజర్ తీసినప్పుడు ఏమన్నా మనం, అతను పాస్ సినిమాలు అన్నీ పెట్టి ఆ పైచాన్ని ఇందులో పెడతాడు. ఇతను వెళ్ళి నాకు కావాలి నువ్వు డైరెక్ట్ చేయాలి వెళ్ళాడు కాబట్టి రామ్ చరణ్ అలాగ ఒక బకరా అయిపోయాడు. అందరూ బకరా అయిపోయారు. ఇండస్ట్రీ అంతా బ్యాడ్ అయిపోయింది. దానికి మళ్ళీ ఇంకో హిట్ వచ్చే వరకు రామ్ చరణ్ మీద ఎవరికి అభిప్రాయం ఉండదు. సో అది పరిస్థితి సల్మాన్ ఖాన్ కూడా వచ్చింది ఇప్పుడు. మరి డబ్బులు కాడుగా గుర్తుపడ్డారు. కొత్తదనానికి వెళ్ళవలసిందో, లేకపోతే ఇంకొంచెం మరి అట్లీనే డైరెక్ట్ చేయమంటే అది ఫ్లాప్ అవ్వచ్చు. ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని చేత అట్లీ గురువుని పెడదాం బాగుంటుంది. శిష్యుడి పెంచిన గురువు ఉంటాడు కాబట్టి మురుగదాసుని పెట్టారు. ఆ తర్వాత ముందు సినిమాలు అవి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు సాధారణంగా. సో ఆ విధంగా ప్లస్ మరి సల్మాన్ ఖాన్ బాగోలేడు, బ్లోట్ అయిపోయి కొంచెం లావుగా ఉన్నట్టుగాను అన్ని అవశేషాలతో పాటు ఈ అనాథరైజ్డ్ ఓటీటీలో కూడా రావటం వలన సినిమా ఫ్లాప్ అయ్యింది. పెద్ద డిజాస్టర్ అని చెప్పేసి అంటే అటువంటి సినిమాలు డిజాస్టర్ కాకూడదు. చాలామంది పోతారు. పెద్ద సినిమా పోవటం వల్ల ఏంటంటే చాలామంది లార్జర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఎట్ లాస్. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా దెబ్బ వస్తుంది. మళ్ళీ పెద్ద సినిమా కొనడానికి మళ్ళీ ఇంకో సినిమా హిట్ అయ్యి వాళ్ళకి మళ్ళీ రికవర్ అయితే తప్పితే చాలా సంతోషంగా ఉంటుంది ఒక వర్గానికి. అక్కడ కూడా ఒక సినిమా ఫ్లాప్ అయిపోతే కాన్స్కి ఎగెనిస్ట్గా ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో మిడిల్ ఆఫ్ ద రోడ్ సినిమాలు చేసే వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్, నాట్ అ హెల్దీ సైన్. అది పెద్ద సినిమాలు ఆడాలి, అట్ ద సేమ్ టైం మీడియోకర్ సినిమాలు ఆడాలి, ఆఫ్ బీట్ సినిమాలు కూడా ఆడాలి. అట్లీస్ట్ 10 సినిమాల్లో 2 సినిమాలు 2 సినిమాలు 6 సినిమాలు ఆడాలి. ఓవరాల్గా 12 సినిమాలకు 6 సినిమాలు ఆడినాయి అంటే 50% సక్సెస్లో ఉన్నట్టు ఉన్ను. అది లేదు, బాలీవుడ్ లేదు, మలయాళం కూడా లేదు. మలయాళానికి ఎట్టి ఈ మధ్యన వచ్చిన లూసిఫర్ 2 అనేది కొంత వచ్చి అది కూడా వివాదం లేదో పడింది, కానీ బట్ స్టిల్ అది పర్లేదు. దాని తర్వాత ఆఫీసర్ అండ్ డ్యూటీ మళ్ళీ ఒక ఊపిరి పూసుకున్నట్టుగా వచ్చినప్పుడు. ఇండస్ట్రీలో అన్ని భాషల్లోని సినిమా ఫ్లాప్ అయిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్తుంది? చేసేవాడు చేయడు. ఆల్రెడీ అక్కడ లాక్ చేసి మలయాళంలో దుకాణం బంద్ చేశారు చాలామంది. నష్టం వస్తుంది ఎవరు? అందులో ఆర్ఓఏ అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాకపోతే ఎవరు తీస్తారు సినిమాలు? ఆ ఒక్కటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఒక లెవెల్కి ఒక 45 to 50% సినిమాలు
ఆడుతున్నది తెలుగు ఒకటే, అందులో తెలుగు సుభిక్షంగా ఉందనుకున్నాం. అంచేత తప్పులేదు, అది మన పేరు కూడా మనం నిలబెట్టుకోవాలి, 10 మంది బాగుపడాలి కాబట్టి 10 మంది సినిమాలు ఆడాలి. థియేటర్లో రిలీజ్ అవ్వడానికి సినిమా నోచుకుందంటే అది పబ్లిసిటీ బాగున్నట్టు లెక్క, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టు లెక్క. అక్కడ నోచుకోలేదు, డైరెక్ట్గా వరల్డ్ ప్రీమియర్ ఓటీటీలో వేశారంటే వాడికి సినిమా బిజినెస్ అవ్వాలి. లైక్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీకి రకరకాల కాంట్రవర్సీలు వస్తాయి, మధ్యలో ఆగిపోయేదానికంటే ఏదో బెటర్గా వరల్డ్ ప్రీమియర్ అంటే కొంచెం డబ్బులు ఇస్తారని నెట్ఫ్లిక్స్కి దానికి అమ్మేసింది ఆ అమ్మాయి, కంగనా రానౌత్ యాక్చువల్గా. సో ఒకే స్టేట్లో ఎందుకు చెప్పారంటే సల్మాన్ ఖాన్ సికందర్ పోవడం అనేది చాలా దురదృష్టకరం యాక్చువల్గా. రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలు పోతే యాక్చువల్గా. షారుఖ్ ఖాన్ సినిమా ఆడినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందులో సౌత్ డైరెక్టర్ కూడా అట్లే తమిళియన్ ఇతను సౌత్ డైరెక్టర్ పెట్టారు. అవి కరెక్ట్గా చేస్తున్నారు, కానీ సౌత్ డైరెక్టర్ పెట్టినంత మాత్రాన అన్నీ కరెక్ట్గానే బాగుండాలని ఏముంది. అండ్ ఆల్సో అతని యొక్క రూపంలో కూడా మారిపోయింది. ఈ హెస్ బికమ్ లైక్ వెరీ ఫ్యాట్ ఫిలోలాగా అయిపోయాడు సల్మాన్ ఖాన్. ఈ డజన్ లుక్ వెరీ పెద్ద బాగోలేడు యాక్చువల్గా. సో అవన్నీ కూడా ఎలా సడన్గా బాగుంటాడంటే ఐ డోంట్ నో, దానికి సంబంధించిన క్యారెక్టర్. ఇప్పుడు కెవిన్ కాస్టర్ వాళ్ళందరూ సెకండ్ గ్రేడ్ సినిమా చేస్తారు హాలీవుడ్లో, మంచి మంచి సినిమాలు చేసిన పెద్ద పెద్ద హీరోలు వాళ్ళందరూ. ఇప్పుడు ఒక హీరో ఉంటాడు, మొన్న చూశాను, అందులో ఇతను ఒక సపోర్టింగ్ క్యారెక్టర్. ఒకప్పుడు శ్రీహరి చేసేవాడు ఇక్కడ, ఆ టైప్ క్యారెక్టర్లు చేస్తారు. ఇంకా చేస్తారు. బ్రూస్ విలిస్ అంతే, వయసు అయిపోయింది. మెల్ గిబ్సన్ కూడా అంతే, వాడికి వయసు అయిపోయిన తర్వాత దాని ప్రకారంగానే ఓట్లు ఇస్తారు. బికాజ్ వీళ్ళు ఒకప్పుడు చాలా పెద్ద హీరో చేశాడని చెప్పేసి ఇతనే మెయిన్ పెట్టుకుని ఆ ఒక్కటి అటువంటిది అదృష్ట ప్రకారం జరుగుతుంది. ఎవరంటే ఒక చిరంజీవి జరుగుతుంది, రజనీకాంత్ జరుగుతుంది. వాళ్ళు ఆ ఓల్డ్ అయిపోయినా కూడా, ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయినా కూడా, వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళ జనరేషన్ వాళ్ళే చూస్తే చాలు అన్న లెవెల్కి చిరంజీవి జరుగుతుంది, రజనీకాంత్ జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవ్వరికి కాదు. ఆ జనరేషన్ వాళ్ళు ఇంకా ఒక లార్జర్ దెన్ లైఫ్ అతన్నే మెయిన్ పెట్టి తీసి వేరే ప్యాడింగ్ లేకుండా ఉండేవాళ్ళు ఒక్కటిగా జరుగుతుంది. హాలీవుడ్ లేదు, బాలీవుడ్ కూడా లేదు. సో తెలుగులో మటుకు బై ఆల్ మీన్స్ సుభిక్షంగా ఉండడం కారణం ఏంటంటే ఇదొకటి, చిరంజీవి లాంటి వాటికి ఇంకా క్రేజ్ ఉండడం, తమిళ్లో కూడా రజనీకాంత్ లాంటి వాటి ఇంకా క్రేజ్ ఉండడం అనేది ఇట్స్ ఏ గుడ్ సైన్. జనరల్గా ఉండదు, హాలీవుడ్లో లేదు. పెద్ద పెద్ద స్టార్స్ అనుకున్న వాళ్ళందరూ దర్ యాక్టింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, సైడ్ క్యారెక్టర్స్ అనకూడదు. సైడ్ హీరో, సైడ్ హీరోయిన్, సపోర్టింగ్ క్యారెక్టర్ లెవెల్కి వచ్చేసారు. అట్లీస్ట్ వాళ్ళు ఉండటం వల్ల ఒక పెద్ద హీరో కూడా ఉన్నాడు అనిపించుకుంటే చెప్తే ఆడియన్స్ కెనాట్ రిలేట్. ఆ లేటెస్ట్ హీరో కట్టలతో ఉన్నా కూడా చూస్తారు. అలాగే ఇప్పుడు ఉన్న అన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ పరిస్థితి అదే. దీని తర్వాత సినిమాలు కూడా ఉంటాయి. ఇంకా బ్రూస్ విల్లిస్కి మానుకున్నాడు, అయిపోతుంది. ఇంకా వాళ్ళకి సినిమాలు ఎవరు ఓల్డ్ కూడా అయిపోయారు, ఓల్డ్ అయిపోయి ఓన్ అవుట్ అయిపోయి చూడడానికి కూడా అసహ్యంగా తయారైపోయారు. ఇప్పుడు ఆల్ ప్యాచినో అతను నిద్రపోతున్నాడు, వయసు అయిపోయి ఆ నిద్ర మీద కూడా ఎవడు సినిమా తీశాడు, ఇన్సోమ్నియా అని. ఎందుకంటే అంత ఇమేజ్ అంత ఉండేది, అంత ఇమేజ్ ఉంది కాబట్టి నువ్వు వచ్చి నిద్రపోక అలాగా ఫ్లైట్లో నిద్రపోతాడు దాని మీద సబ్జెక్ట్ చేశాడు. సో ఇమేజ్ ఎంతవరకు కౌంట్ చేస్తా అనేది అది బాగా వర్కౌట్ అయింది ఆల్ ప్యాచినో. బ్రూస్ విల్లిస్ కొంత అయింది, అతనికి మరీ తెలిసిపోతున్నాడు బాగా. యాక్చువల్గా టూ మచ్ ఆఫ్ ఫెయిర్గా ఉండటం వల్ల అతను వచ్చి ఆల్ ప్యాచినో వచ్చి బ్రిటిష్ యాక్టర్, హీరో అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి అతను కొంచెం డిఫరెంట్గా అతను కూడా ముడతలు పడిపోయి అసహ్యంగా తయారైపోయాడు, స్కెల్టన్ లాగా అనమాట. అయినా వాడేసుకుంటున్నారు, వచ్చి కూర్చో చాలా అన్నట్టుగా ఇమేజ్. ఆ ఇమేజ్ను బాగా వర్కౌట్ అవుతున్నది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి, తమిళకి వచ్చి రజనీకాంత్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.